ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మనందరితోనూ బహుసూటిగా తేటగా మాట్లాడాడు. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు సహాయము కొరకు మాట్లాడాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహు విలువైన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మంది షేర్ చేద్దాం, దేవుని యొక్క దీవెనను పొందుకున్నాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చాలా విలువైన వాక్యం ఏంటంటే, మనము తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళు బిడ్డలకు ఏమి సంపాదించాలి. ఈ వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేసి దేవుని యొక్క దీవెను పొందుకున్నాం. ఈ రోజున వాక్యము ద్వారా ఏమని చెప్పబడుతుంది? తల్లిదండ్రులు బిడ్డలకు ఏది సంపాదించి పెట్టాలి. చాలా ప్రశస్తమైన వాక్యము ద్వారా దేవుడు మాట. ఈ భూమి మీద దేవుడు తన తల్లి గర్భాన వేసిన బిడ్డలందరికీ బహుసూటిగా ప్రశ్న వేస్తున్న మాట, నీ బిడ్డలకు నువ్వేం సంపాదిస్తావు? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, బిడ్డలకు మేము చనిపోయిన తర్వాత వాళ్ళకి సర్వం ఉండాలి కాబట్టి వాళ్ళకి అన్నీ సమకూర్చాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచిదే, కానీ అది ఈ లోక పరిమితముగా ఉంటుంది. ఈ లోకానికి సంబంధించింది ఏది అది దేవుని రాజ్యానికి వెళ్ళదు. అలాగే ఈ లోకములో ఉన్నదంతా నశించిపోతుంది. నిజంగా తల్లిదండ్రులు అన్నవాళ్ళు బిడ్డలకు ఏం సంపాదించి పెట్టాలంటే, ఈరోజున వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా మొదటి సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 21వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించి ఉన్నాను, తాను బతుకున్న దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. ఇక్కడ బహు శ్రేష్టమైన తల్లి ఎవరంటే హన్నా. హన్నా బిడ్డలకు ఏం సంపాదించి పెట్టాలనుకుందంటే, దేవుడి దగ్గర తన పిల్లలను సంపాదించి పెట్టింది. తన యొక్క బిడ్డను దేవునికి సమర్పించింది. అర్థమవుతుంది? ఈ రోజున మనం తల్లిదండ్రులైన వారు పిల్లల్ని ఎవరి దగ్గర పంపించాలంటే దేవుని దగ్గరకు మనం పంపించాలి. నువ్వు సంపాదించాలి ఏంటంటే దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. ఈ లోకంలో నువ్వు ఏది సంపాదించినా అది వ్యర్థమే. నీ బిడ్డలు నువ్వు అనుకుంటావు, ఎన్నోసార్లు నువ్వు అనుకుంటావు అంటావు, నిజమే కదా. ఈరోజు నా పిల్లలు నేను కష్టపడినట్టు నా పిల్లలు పడకూడదు అని చెప్పి వాళ్ళ కోసం నువ్వు ఎంతో కొంత సంపాదిస్తూ ఉంటావు. ఆ బిడ్డల కోసం బ్యాంక్ బ్యాలెన్స్లు వేస్తూ ఉంటావు. మేము చనిపోయిన తర్వాత మా పిల్లలకు ఆసరగా ఉంటుందని. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను సృష్టించింది దేవుడే, నీ బిడ్డలను సృష్టించింది దేవుడే, తల్లి గర్భాన్ని వేసింది దేవుడే, అన్ని విషయాల్లో దేవుడే ఉన్నాడు. నువ్వు సంపాదించిన ఆస్తి అక్కరకు రాదు. ఒకవేళ 1 కోటి రూపాయలు సంపాదించి ఇంట్లో పెట్టావనుకో, నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డ అనుభవిస్తాడు. ఎలా జీవిస్తాడు? అందుకే దేవుడు ఏమంటాడంటే, తల్లిదండ్రులుగా ఒక ప్రశ్న వేస్తున్నాడు. నీ బిడ్డల్ని ఏం చేయబోతున్నావు అంటే, లాయర్ని చేస్తాను. నీ బిడ్డని నువ్వేం చేస్తావు అంటే, పోలీసుని చేస్తాను. నీ బిడ్డల్ని ఆ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తాను అని చాలామంది అంటూ ఉంటారు. అమ్మ, నీ పిల్లలు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక డాక్టర్ అవ్వాలి. అమ్మ, నీ బిడ్డలు ఏం చేయాలనుకుంటున్నావు? ఒక పోలీస్ అవ్వాలి. అమ్మ, నీ బిడ్డలు ఏం చేయాలి? ఒక సైంటిస్ట్ అవ్వాలి. కానీ అవుతారు. వాళ్ళ ప్రయత్నం చేస్తూ మీరు కూడా వాళ్ళని ఫోర్స్ చేస్తే ఖచ్చితంగా అవటానికి ప్రయత్నిస్తారు. కానీ దానివల్ల ఏ ఉపయోగమో లేదు. డాక్టర్ అవుతాడు, మొట్టమొదట బాగానే ఉంటాడు, ఫస్ట్లో నీతిగా యథార్థంగానే ఉంటాడు. తర్వాత తన జీవితము ఉండే కష్టాలు బట్టి లంచాలు తీసుకోవడం మొదలు పెడతాడు. దానికి కారకులు ఎవరంటే నువ్వే. తల్లిదండ్రులుగా నువ్వే చేసావు తప్పు. నువ్వు ఏం చేసావంటే, నీ పిల్లల లోక చదువులు
లోకములో ఉన్న ఉద్యోగాలు వీటి వైపు తిప్పుతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను అడిగేది నువ్వు లాయర్ చేస్తావా లేకపోతే నువ్వు పోలీసుని చేస్తావా కాదు. దేవుడు అడుగుతాడు, నీ బిడ్డని ఎలా పెంచుతున్నావు అని అడుగుతున్నాడు. అందుకే దేవుడు సామెతల గ్రంథంలో మాట, బాలుడు నడవలసిన త్రోవ నేర్పించాడు. ఆ త్రోవ ఎవరో కాదు, మార్గము చూపే యేసయ్య మార్గమే శ్రేష్టమైన మార్గం. అన్న అదే ఎంచుకుంది. అన్న ఏమెంచుకుంది? దేవుని మార్గాన్ని బట్టి నా పిల్లవాడు ఎదగాలి, బ్రతుకు దినములు, ఇక్కడ ఏం రాయబడి ఉంది, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించి ఉన్నాను. తాను బ్రతుకు దినం అంటే ఆ బిడ్డ చనిపోయేంత వరకు దేవుడి దగ్గరే ఉండాలి. ఎంతటి భాగ్యాన్ని పొందుకున్నాడు ఆ యొక్క అన్నాన్ని బట్టి. ఆ కుమారుడు ఎంతటి భాగ్యాన్ని పొందుకున్నాడంటే, బహుశ్రేష్టమైన ప్రపంచాన్ని పరిపాలించే దేవుడు ఆయన పాదాల చెంత సేవ చేసే భాగ్యం అంటే ఎంత గొప్ప భాగ్యం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీ పిల్లలను నీవెలా పెంచుతున్నావు? లోకములో పెంచితే ఏ ప్రయోజనము లేదు. నీవిచ్చిన ఆస్తి అక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని అంతా నాశనం చేసేసుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? 1 కోటి రూపాయలు సంపాదిస్తా, ఆ 1 కోటి రూపాయలు నువ్వు సంపాదించి నీ బిడ్డలకు ఇస్తావు. ఇచ్చిన తర్వాత ఆ సంపాదన బట్టి ఆనందపడతాడు, కారు కొనుక్కుంటాడు, అది కొనుక్కుంటాడు, ఇది కొనుక్కుంటాడు, ఎంజాయ్ చేస్తాడు. అయిపోయిన తర్వాత లేదా ఆ యొక్క ధనాన్ని తీసుకెళ్ళి ఏదో వ్యాపారం పెడతాడు, అందులో పోతే అప్పుడు ఏం చేస్తాడు? అందుకే తల్లిదండ్రులు ఏం నేర్పించే? బిడ్డలకు కష్టపడే మనసు నేర్పించారు. లోకములో కన్నా దేవుని పాదాల దగ్గర కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థన నేర్పించాలి. ఈ లోకంలో అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎన్నో మార్లు నువ్వు ఎన్నో ఇబ్బందులు పడ్డావు, ఎన్నో కష్టాలు పడ్డావు, ఎన్నో వేదనలు పడ్డావు. కానీ నిన్ను విడిపించిన దేవుడు నీ బిడ్డలు విడిపించాలంటే ఈ రాత్రి నువ్వేం చేయాలంటే, నువ్వు కూడా దేవుని చేతికి అప్పచెయ్యి. మోనికమ్మ అనే ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఏం చేసిందంటే, తన బిడ్డ భయంకరమైన పాపం చేస్తూ, తల్లి ముందే వ్యభిచార పనులు చేస్తూ భయానకమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆ బిడ్డను చూసి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. నా కుమారుని నేను ఎలా పెంచాలనుకుంటే ఈ విధంగా తయారయ్యాడని చెప్పి బహువేదన పడుతూ రోజు ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది, కన్నీటి ప్రార్థన చేస్తుంది. కానీ ఏ రోజు ఆ తల్లిని పలకరించడం కానీ, తన విలాసవంతమైన జీవితం జీవిస్తున్నాడు కానీ ఆమె మాత్రం నా తల్లి దగ్గర నేను తప్పు చేస్తున్నాన్న మనసు రాలేదు. ఎందుకని? ఆమె మొట్టమొదటిగా ఎలా పెంచిందంటే, తన తల్లిదండ్రులు మొట్టమొదటి లోకల్లో పెంచారు కాబట్టి ఆమెకు ఆయన ఏమాత్రము లోబడలేదు. అందుకే ఆ రాత్రి ఏం చేసిందంటే, బహుగా కన్నీటి ప్రార్థన చేసింది, బహుగా ఏడవటం మొదలుపెట్టింది. నా బిడ్డ పరిస్థితి ఏంటి ప్రభువా? ఆ రోజంతా ప్రతిరోజు అలా ప్రార్థన చేయటం మొదలుపెట్టింది, కన్నీరు కారుస్తుంది. నా బిడ్డ పాడైపోతున్నాడు, అమ్మాయిల వ్యసనానికి లోబడిపోయాడని ఏడ్చి 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 కొంతకాలానికి దేవుని పాదాల దగ్గర ఉండి, అంటే ఆ ఇంటిలో ఉండే చనిపోయింది. అప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ఆటోమేటిక్గా ఆయన ఏం చేశాడు? చనిపోయిన తల్లిని తీసుకెళ్ళిన తర్వాత ఆ గదిలోకి ఒకసారి వెళ్తే ఆ తల్లి కన్నీటి యొక్క చుక్కలు ఆ స్థలం, ఆమె మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ మోకాల చిప్పల యొక్క ఆనవాళ్ళు కనపడేసరికి అప్పుడు తల్లడిల్లిపోయాడు. చాలా ఏడుపు వచ్చేసిందన్నమాట. అయ్యో, నా తల్లి ఇంతగా ఏడ్చిందా? నా తల్లి ఇంత రక్తసిక్తముగా, ఆ ఇల్లంతా రక్తపు ముద్దలున్నాయి, మోకాల మీద ప్రార్థన చేసి కన్నీటి కార్చింది. ఆ ప్రార్థన ఎప్పుడైనా దేవుని దగ్గర చేసిన ప్రార్థన వ్యర్థం కాదని ఈరోజు దేవుడు తెలియపరుస్తున్నాడు. అప్పుడు అతను మారాడు, గొప్ప సేవకుడయ్యాడు. నా తల్లి ఏడ్చిన కన్నీటిని బట్టి తన పాపానంతటా దేవుని దగ్గర అక్కడికక్కడే మోకరిల్లి, ప్రభువా నేను చేసింది మహా తప్పయ్యా అని కన్నీటితో దేవుని పాదాలు కడిగి ఏడ్చి, అక్కడ నుండి తన జీవితం ఏమైపోయిందంటే గొప్ప సేవకుడుగా మారిపోయాడు.
గొప్ప సేవకుడుగా మారిపోయాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, తల్లి యొక్క కన్నీటి ప్రార్థన ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డని పట్టుకుంది. కనుక అంటున్న ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంటే ఆ ఒక స్త్రీ అడుగుతోంది, అగస్టిన్ అగస్టిన్ నేను తెలుసు కదా నీకు, అగస్టిన్ అగస్టిన్ నేను తెలుసు కదా నీకు అంటే, అప్పుడు అంటున్నాడు, నీవు చెప్పిన అగస్టిన్ ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు క్రీస్తులో బతుకుతున్న అగస్టిన్ నేను అన్నాడు. ఆ గొప్ప సేవకుడి పేరు అగస్టిన్. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, తల్లి ప్రార్థన విలువైంది. అన్న కన్నీటి ప్రార్థన బట్టి బహు విలువైన కుమారుడు పుట్టాడు. ఆ కుమారుణ్ణి లోకములో కాకుండా దేవుని సన్నిధికి తీసుకువెళ్ళి దేవునిలో బ్రతికించింది. అందుకే ఏమంటున్నాడు అంటే అక్కడ వాక్యములో, తాను బ్రతుకు దినములన్నీ తన బిడ్డ బ్రతికేదంతా క్రీస్తులోనే బతకాలి అని ఆ తల్లి నిజమైన సంపాదన ఏమిచ్చిందో తెలుసా? రక్షణ అనే సంపాదన, క్రీస్తు అనే సంపాదన, పరలోకం అనే సంపాదన తన బిడ్డకిచ్చింది. ఇప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్న దేవుని మార్గంలో ఆ బిడ్డ నడుస్తూ ఉంటే ఎక్కడ రక్షణ పోతుంది? యేసయ్య మార్గంలో నడుస్తున్నాడు కాబట్టే ఈ రోజున సమూయేలు గురించి మనం చెప్పుకుంటున్నాం. సమూయేలు గొప్ప ప్రవక్త అని, ఒక న్యాయాధిపతి అని, తన కుటుంబంలో తల్లిదండ్రులు చేసిన ఒక గొప్ప ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? ఇదే, బిడ్డని దేవునికి వదిలేయటమే కదా. దేవుడు సంవత్సరం వెళ్ళి తన బిడ్డను చూసుకునేది తప్ప ఏ రోజు తన ఇంటికి తీసుకొచ్చేది కాదు. సమూయేలు సంవత్సరం వెళ్ళి తన బిడ్డను తీసుకొచ్చేది. బట్టలు కావాలంటే బట్టలు అన్నీ దేవుని సముఖంలోకి ఇచ్చి, నా బిడ్డ ఇదిగో, ఆ వాక్యము కూడా రాయబడి ఉంది. అంతటా దైవజనుడు ఏలీ యొద్దకు వచ్చి ఇట్లా, నేను యెహోవా నిన్ను గురించి సెలవిచ్చిందేమనగా, నీ పితరుడి ఇంటి ఐగుప్తు దేశములో 2వ వచనం 2వ అధ్యాయం. ఆ 2వ అధ్యాయం 19వ వచనం. వాని తల్లి వానికి చిన్న అంగి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చెను. ఏం చేసింది? తల్లి ఇక తన ఇంటికి తీసుకెళ్తాం కానీ, తన ఊరు తీసుకెళ్తాం కానీ చేయలే. దేవుని సముఖంలో ఉన్న ప్రతి సంవత్సరం వచ్చి తన బిడ్డకు కావాల్సినవి అన్నీ సమకూర్చింది. ఏం సమకూర్చింది? బట్టలు సమకూర్చిందంట. శ్రేష్టమైన అంగీలు తయారు చేసి చక్కగా కుట్టించి తన బిడ్డకు ఇచ్చిందంట. ఆ చిన్న అంగీ వేసుకొని దేవుళ్ళు ఎదుగుతున్నాడు సమూయేలు. చిన్న అంగీ వేసుకొని ఒక చిన్న ప్రవక్తగా, చిన్నవాడిగా ఉండి అన్ని పెద్ద పనులు చేస్తున్నాడు. దేవుని మందిరం ఊడుస్తున్నాడు, దేవుడి మందిరంలో రొట్టెలన్నీ దాచిపెడుతున్నాడు, కట్టెలు పేరుస్తున్నాడు. ఆ కట్టెలు మోయటానికి బరువు లేని కాడ గట్టిగా తన బలమంతా ఉపయోగించి ఆ కట్టెలు మోస్తున్నాడు. మందిరం అంటే, యెరూషలేము మందిరం అంటే మహా పెద్ద మందిరం అది. ఆ మందిరం అంతా ఊడుస్తున్నాడు. ఇంత సేవ చేశాడు దేవుడికి. తన యొక్క ఏలీ కుమారులు మాత్రము దైవజనుల యొక్క 2 కుమారులు మాత్రం లోకంలో తిరుగుతున్నారు. ఒక లోకములో ఉన్న ఒక తల్లి తీసుకొచ్చి దేవుని సముఖంలో పెంచుతుంది. ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మదేవుడికి చెప్తున్నాడు, నువ్వు ఏం సంపాదిస్తున్నావు నీ బిడ్డలకి? నువ్వు ఏది సంపాదించినా నీ బిడ్డలకు అంతా వ్యర్థమే. నీవు ప్రార్థనను సంపాదించి నీ బిడ్డలకి, వాక్యాన్ని చదివించడం నేర్పించి నీ బిడ్డలకి, బాలుడు నడవలసిన త్రోవ నేర్పిస్తే రేపు కష్టాల్లో వచ్చినప్పుడు, బాధల్లో వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు ఒకరి దగ్గర చేయి చాచిన వాళ్ళు దేవుని పాదాలు పట్టుకొని ఆయన సహాయాన్ని కోరుకుంటారు. ఇదిగో నా తల్లి నేర్పిన ప్రార్థన ఇదే. ఒకప్పుడు నేను ఆకలితో అలమటించిపోతే, నా ఇంటిలో సమృద్ధి లేకపోతే, ఇదిగో నా తల్లి కన్నీటి ప్రార్థన చేయగా దేవుడు చేశాడు. అలాగే నాకు ఆ సమస్య వచ్చినప్పుడు నా దేవుడు చేస్తాడనే విశ్వాసాన్ని తల్లి సంపాదించబట్టాడు బిడ్డలు. ఈరోజు ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు,
వాక్యం వింటున్నావు, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. మరి నీ బిడ్డల పరిస్థితి ఏంటి? వాక్యము దైవజనులు అద్భుతంగా చెప్పాడు, ఇదిగో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అంటున్నావు. మరి నీ బిడ్డల్ని ఎందుకు పెంచట్లేదు? నువ్వు కూడా నీ బిడ్డల్ని దైవ సేవకులుగా చేయాలి కదా. ఒక తల్లి ఉంది, ఆ తల్లి పేరు ఏంటంటే, ఆ తల్లి ఏం చేస్తుందంటే పేతురు గారిని, యోహాను గారిని ఆయన మేడ గది పైన దేవుని సువార్తను అందించడానికి, రోజు ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చింది. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ఆ యొక్క తల్లి ఏం చేస్తుందంటే వాళ్ళకు సహాయం చేస్తూ ఉండేది. ఒక రోజున పేతురు గారు, యోహాను గారు శిష్యులు అడిగారు, అమ్మా ఇంత సేవ చేస్తున్నావు, నీకేం కావాలంటే, నా బిడ్డను కూడా అయ్యా మీకు మీలాగా సేవ చేయకపోయినా కనీసం ఏం చేయాలి, మీ చేతులు కడగడానికి నా బిడ్డ నీ పరిచర్య చేయాలయ్యా అని, దేవుని పరిచర్య చేయాలి. అందుకే నేను అద్దె కూడా తీసుకోకుండా, ఇంటిపైన అద్దె కూడా తీసుకోకుండా దేవుని ప్రార్థనలు పెట్టేస్తాను. అప్పుడు ఏం చేశాడు అపోస్తలుడైన పౌలు శీలలు వీళ్ళు ఏం చేశారు, ఆ కుమారుని తీసుకువెళ్ళారు. అయితే తీసుకువెళ్ళిన తర్వాత తన యొక్క తుంట్రతనము ఉండిపోయింది. కానీ అదే తుంట్రోడు దేవుని మార్గంలోకి వెళ్ళేసరికి అల్లరి చేసేవాడు కాస్త, తుంట్ర పనులు చేసేవాడు కాస్త, తల్లి రోజు ఏడ్చేది, నా బిడ్డ ఏంటి ఇలా అల్లరి చేస్తున్నాడు, నేను రోజు ప్రార్థన పెడుతున్నాను, రోజు సేవకులకి ఇది చేస్తున్నాను, నా బిడ్డ అలాగ ఎందుకు ఉండట్లేదని ఆ తల్లి ఏడ్చిన ఆమె కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి, అలాంటి తుంటరోడు మార్కు సువార్త దేవుని యొక్క శక్తిని గురించి బహు విలువైన వాక్యాలు రాశాడు. అదే బైబిల్లో కొత్త నిబంధనలో యేసయ్య యొక్క శక్తిని బట్టి, ఇదిగో ఆయన నామములో బాప్తీసం పొందుకున్న వాళ్ళు ఇలాగ దయ్యాలు వెళ్ళగొడతారు, ఇలాంటి అద్భుతమైన దేవుని శక్తిని గురించి రాయించగలిగిన ఒక మార్కు తయారయ్యాడు ఆ తల్లి ప్రార్థన ద్వారా. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, ఈరోజు కూడా మార్కు చనిపోయి ఉన్నాడు, ఈరోజు కూడా పేతురు చనిపోయి ఉన్నాడు, ఈరోజు కూడా పౌలు చనిపోయి ఉన్నారు. వీళ్ళందరూ చనిపోయారు, కానీ వాళ్ళ రాసిన సువార్త తరతరాల వరకు ఈరోజు కూడా మనకు వెంటాడుతుందంటే అక్కడ ఎంతమంది కన్నీటి ప్రార్థనలు ఉన్నాయో చూడు. అందుకే దేవుడు ఏమంటాడంటే, నా కోసం మీరు ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడమండి. ఈరోజు తల్లిదండ్రులకి, బిడ్డలకు, అందరికీ చెప్తున్న దేవుడు మాట ఏంటో తెలుసా? నీ బిడ్డల కోసం నువ్వు ఏడవాలా, నీ కుటుంబం కోసం నువ్వు ఏడవాలి, నీ బిడ్డలు త్రోవ తప్పకూడదు. ఈరోజు యవ్వనస్తులు ఎంత భయానకమైన పరిస్థితిలో ఉన్నారంటే, 4 యవ్వనస్తులు ఒక పిల్లని తీసుకువెళ్ళి పాడు చేసి చంపేసి అందుని యూట్యూబ్లోని వీడియోల్లో పెడుతున్నారు. అంటే వాళ్ళకి భయం లేదు, మమ్మల్ని ఏమైనా పోలీసు వాళ్ళు ఏం చేస్తారో, ఊరి తీస్తారో భయం లేదు, దేవుని భయం లేదు. ఈరోజుని ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే, అందుకే ఈ రాత్రి నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు, పెంచండి దేవుళ్ళలోకి. పుట్టిన బిడ్డలందరినీ దేవుని వాక్యాన్ని నేర్పించండి, కూర్చోబెట్టండి. ఇదిగో మొదటి కీర్తన గ్రంథంలో ఉంటుంది, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండొద్దు. సాతాను యొక్క ఊసులు ఆడుకునే వాళ్ళ దగ్గర వాళ్ళు కూర్చోకూడదు. ఇలాంటివి నేర్పించండి, అప్పుడే దేవుడి యొక్క మార్గం వాళ్ళు తొట్టిల్లరు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, అన్న ఏం చేసిందో తెలుసా? అన్న లాంటి తల్లిదండ్రులు ఈరోజు ఉన్నారని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలను దేవుళ్ళో పెంచండి, వాక్యాన్ని చదివించండి. వాళ్ళ చదువు చెప్పేటప్పుడు ఒకటే అనాలి, అయ్యా నువ్వు లాయర్ అవ్వాలి, ఓ డాక్టర్ అవ్వాలి, ఓ పోలీస్ అవ్వాలని చదివించట్లా. నువ్వు పరిశుద్ధ గ్రంథము ధ్యానించి సేవకుడు అవ్వాలని నేను చదివిస్తున్నానయ్యా అని వాళ్ళకి నేర్పించాను. నువ్వేదో బంగ్లాలు కట్టాలి, లేకపోతే నువ్వు అది చేయాలి, నన్ను కారులో తిప్పాలని నేను చదివించట్లేదు. నేను చదివించేది ఇదిగో ప్రపంచాన్ని పరిపాలించే దేవుని సువార్తను అందించే సేవకుడుగా మార్చాలని నేను చదివిస్తున్నానని ఈరోజు నువ్వు మందిరానికి వెళ్తున్న ప్రతి బిడ్డలు అదే నేర్పించాలి తల్లిదండ్రులు. అందుకే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, నీవు తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ బిడ్డలకి ఏం సంపాదిస్తున్నారు? వాళ్ళకి బంగారం సంపాదించినా అది తరిగిపోతుంది, ధనాన్ని సంపాదించినా అది ఏదో రోజున వాళ్ళకే వస్తుంది, తర్వాత దానివల్ల వాళ్ళకు ఉపయోగం ఉండదు.
కష్టాల్లోనూ బాధల్లోనూ శ్రమల్లోనూ నన్ను విడిపించిన దేవుడు నాకు తోడున్నాడు, నీకు కూడా తోడుంటాడు. అదే నేర్పించాలి బిడ్డలకు. ఈ రాత్రి దేవుడు చెప్తున్న వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. అన్నావలే నువ్వు ఉంటున్నావా? తల్లిగా 9 నెలలు మోసి కని పెంచిన నీ బిడ్డలు దేవునికి అప్పచెప్తున్నావా? దేవునికి అయ్యా నా బిడ్డలు నీ సేవ చేయాలని కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన చేయి. ప్రభువుని అడుగు, అయ్యా ఇదిగో ఈ లోకము తీరు మారిపోయింది. చూస్తున్నారు మీరు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో అనేక చోట్ల కనబడుతున్నాయి. బిడ్డలు ఎలా తయారైపోతున్నారు. చిన్న బిడ్డలే తండ్రిని చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. భయానకమైన పరిస్థితులు. ఫోన్ కోసం తల్లిని ఎలా కొడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో చూశారు, అనేక చోట్ల చూస్తున్నారు. ఈరోజున దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఇక నుండి పెంచాల్సిన విధానం ఏంటో తెలుసా? దేవుని మార్గములోనే. ఇదిగో మీరు తప్పు చేస్తే శిక్షించే దేవుడు ఆయన ఉన్నాడు. మీరు ఈ బాధల్లో ఉంటే విడిపించే దేవుడు ఆయన ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు గలవారు ధన్యులు. ఈరోజు నీ బిడ్డలకి నేర్పించాల్సింది దేవుని భయము, భక్తి. అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పిల్లలకి నేర్పించాల్సింది ఇదే. అన్న మార్గమే శ్రేష్టమైన మార్గం. అన్న తీసుకువెళ్ళి ఏ విధంగా అయితే బిడ్డను ఏ విధంగా అయితే దేవుని పాదాల చెంత పెట్టిందో, ఇదిగో నీవు కూడా నీ బిడ్డని రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉండగా, అయ్యా నా బిడ్డని నీ పాదాలకు ఇదిగో నీ చేతికి అప్పగిస్తున్నాను. 5 రొట్టెలు 2 చేపలు ఏ విధంగా అయితే నువ్వు 12 గంపలుగా చేశావో, ఇదిగో నా బిడ్డ ఒక రొట్టెగా నీకు ఇస్తున్నాను. నా బిడ్డ హృదయాన్ని మార్చి విరిగి నలిగిన హృదయము దయచేసి, మెత్తటి హృదయముగా దయచేసి నీ సేవకు వాడుకో ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆ రొట్టెని ఏ విధంగా అయితే 12 గంపలుగా చేశాడో నీ బిడ్డను అంతగా ఆశీర్వదించబోతున్నాడు. కానీ ఇది ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. అయ్యా నిజమే కదా నాయన, ఈ రాత్రి దేవుడు చెప్తున్న ఈ మాటలు విని విడిచిపెట్టద్దు. ఇది బహుశ్రేష్టమైనది. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేయండి. గడియలు కొద్ది దినాలే, త్రోవ తప్పిపోతున్నారు. కనుక ఈ రాత్రి ప్రభువుని అడుగుదాం. ఇక నుండి అయ్యా నీ బిడ్డను అయ్యా నీకే పెంచుతాను, నువ్వు ఇచ్చిన బిడ్డను నీ కోసం పెంచుతానయ్యా, నీ మార్గాన్ని నేర్పిస్తానయ్యా, నీ ఆజ్ఞలే నేర్పిస్తానయ్యా. ఇలాంటి ప్రార్థన ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును. ఆమేన్.